అందరికీ. రీసెంట్‌గా మనం యూట్యూబ్‌లో చూసినా, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడ చూసినా గానీ యూకే స్కామ్, సీఓఎస్ వీసాలు ఫ్రాడ్ జరిగినాయని చెప్తున్నారు కదా! ఇది లేటెస్ట్ ఫేమస్ యూట్యూబర్ అయిన నందు, తన హస్బెండ్ మధు ఈ స్కామ్ చేశారని అంటున్నారు. ఇలాంటివి కొత్తేం కాదండి. 2020 నుంచి ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోయాయి. అప్పుడు కరోనా తర్వాత ఈ సాఫ్ట్‌వేర్‌లని ఫేక్ జాబ్స్ అని చెప్పి చాలామంది దగ్గర అసలు దోచుకున్నారు అమౌంట్. ఇదొక చిన్న ఆశ అనుకోవాలో ఏంటిదంటే, వాళ్ళకు ఒక బెటర్ ఆపర్చునిటీ, వాళ్ళ కెరీర్ మారుతుందనే ఆశతో పాపం వాళ్ళుంటారు. వీళ్ళను క్యాచ్ చేసుకొని సొమ్ము చేసుకునే ఇలాంటి వాళ్ళని అసలు ఏమనాలో ఏమీ అర్థం కావట్లేదు. ఈ చట్టాలో ఉన్న లొసుగులను వీటిని ఎందుకంటే వీళ్ళకు మన ఇండియాలో చూసినట్టయితే వాడు ఎంత ఫ్రాడ్ చేసినా 420 దాని మీదనే ఉంటాడు. 2-3 మంత్స్ జైల్లో ఉండొచ్చు, బయటికి రావచ్చు అని ఉంటాను. ఇటువంటి కఠినమైన చట్టాలు తెలిస్తే ఇవి ఆపేయడానికైనా కొంచెం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 2024 దాకా ఎక్కడ చూసినా ఏదో ఒక కంపెనీలు తెరవడం, అందరినీ హైర్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని మూసేయడం. వీళ్ళు ఏం లేదు, జస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లెక్క తీసుకుంటారు. అందరి దగ్గర నుంచి అలా సుమారు 1,50,000 అలా తీసుకొని వాళ్ళను ట్రైనింగ్ అని చెప్తారు. 2-3 మంత్స్ ఉంచుతారు. తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగాలేదంటారు, డబ్బులు ఇవ్వరు. ఇప్పుడు ఇంత పేమెంట్ కట్టేది చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకు అంత అమౌంట్ రావాలంటే వాళ్ళకి కష్టం. ఏదో లోన్ల మీదనో ఎక్కడెక్కడో అప్పు తెచ్చి వాళ్ళు కడతారు. కానీ వీళ్ళకి వచ్చేది ఈ అమౌంట్. వాళ్ళు స్టార్టింగ్ ఇచ్చేది మన ఇండియాలో చూసుకున్నట్టయితే వీళ్ళకు ఫ్రెషర్గా అయితే 15 అని అంటారు. 2-3 మంత్స్ తర్వాత ఇవ్వరు. వీళ్ళకి వచ్చేది 30. మిగతా అమౌంట్ అదే. ఇలా ఎన్నో మోసాలు జరిగాయి 21 నుంచి 22, 23, 24 ఇలా మోసాలు చేసేవాళ్ళు ఇప్పటికీ ఉండనే ఉన్నారు. కానీ ఇదే అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఈ వర్క్ వీసాలని చెప్పి ఎక్కడ చూసినా కొందరు చాలా ఇదే ఫ్రాడ్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ నందు, మధు వాళ్ళు చేసింది ఏంటో ఒకసారి చూద్దాం. ఈ కాస్ అంటే సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్. మెయిన్ ఈ యూకే కూడా 2021, 23 వరకు బాగానే ఉంది. తర్వాత ఎప్పుడైతే మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళారో, అంటే చాలా మంది వెళ్ళడం జరిగింది, కానీ అన్ని ఉద్యోగాలైనా ఎవరు లేక ఖాళీగా ఉండడం. అంతేకాకుండా యూకే ఇప్పుడు సవరించిన రూల్ ప్రకారం అయితే PSW 18 నెలలే ఉంది. అంతకుముందు అయితే 2 years అనే ఉండేది. బట్ ఇప్పుడు ఒక్క సెమిస్టర్ 1 yearకైనా చూసుకున్నా మినిమం మన ఇండియన్ కరెన్సీలో 18 లక్షలు. అదే నువ్వు 2 years చేయాలంటే 22 లక్షలు. టోటల్గా మన ఫ్లైట్ ఛార్జెస్ అవన్నీ కలిపి 25 లక్షలు. నువ్వు 2 years స్టడీ విత్ 1.8 years పోస్ట్ స్టడీ వర్క్లో అవి రిటర్న్ రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే యూకేలో చూసుకున్నట్టయితే అక్కడ రెంట్స్ అయినా కానీ, పర్ మంత్ అకామిడేషన్ అయినా, ఫుడ్, గ్రాసరీస్ వీటన్నీ చూసుకున్నట్టయితే మనకు మిగిలేది, సపోజ్ వాళ్ళు ఒక 1 lakh ఎర్న్ చేస్తే వాళ్ళకి మిగిలేది 40,000. అంత 40,000తో వాళ్ళు ఎర్న్ చేయాలంటే కష్టం. ఇప్పుడు మనం పెట్టిన అమౌంట్ అనేది రిటర్న్ రావాలంటే. ఇంకోటి, ఇప్పుడు ఒక పౌండ్ విలువ ఇప్పుడు చూసుకున్నట్టయితే ₹120గా ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన స్కామ్ ఏంటో ఒకసారి చూద్దాం. సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఇది యూకేలో ఉద్యోగం ఇవ్వడానికి యజమాని జారీ చేసే ఒక ప్రత్యేక రిఫరెన్స్ నెంబర్. ఇది COS. అంటే ఇప్పుడు పలానా యూకేలో సపోజ్ ABC కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఆ ప్రభుత్వానికి, అంటే యూకే గవర్నమెంట్ చెప్తారు, మాకు ఒక పర్సన్ కావాలి. సపోజ్ ఇక్కడ సిస్టమ్ ఆపరేటర్గా అయినా, ఒకవేళ IT అంటే ఇది వీళ్ళు చేసేది నాన్ స్కిల్డ్ అనుకుంటా. అంటే కిచెన్ ఏదైనా ఒక వంట మాస్టర్ ఎవరైనా వాళ్ళకి కావాలని చెప్పి తెచ్చుకుంటారు. అలా తెచ్చుకోనికి వీళ్ళు ఈ వీసా స్పాన్సర్షిప్ ఇచ్చినట్టయితే ఓన్లీ యూకే రావడానికి మాత్రమే ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇతను తీసేస్తే అతని పరిస్థితి ఏంటిదో అర్థం కాదు. ఎందుకంటే 2-3 months తర్వాత అయినా వాళ్ళు చెప్పుకోనికి ఉంటుంది. ఎందుకంటే ఇతను ఇన్ టైంలో జాయిన్ కాలేదు, ఇతని పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి ఇతని ప్లేస్లో మళ్ళీ ఇంకొకరిని ఇలా రీప్లేస్ చేయడం ఇలా జరుగుతుంది. వీళ్ళు 1 కాదు 4 కంపెనీలు తెరిచారంట. ఇది ఒక డిజిటల్ సర్టిఫికేట్ అండ్ పేపర్ డాక్యుమెంట్ కాదు. ఇది COS నెంబర్ ఆధారంగా మీకు యూకే ఇన్స్టాల్డ్ వర్క్ వీసా కోసం దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, యూకే కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ పొందాలి. కంపెనీ COS జారీ చేస్తుంది. COS నెంబర్తో వీసాకి అప్లై చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్, వీసా అమ్మిన తర్వాత మనం యూకే వెళ్ళవచ్చు. ఇది అసలైన ప్రక్రియ అన్నట్టు మనం యూకే వెళ్ళాలంటే. బట్ ఇప్పుడు ఇక్కడ చాలామంది ఏంటిదంటే ఈ సాధారణంగా సీఓఎస్ వచ్చిన తర్వాత వీసా ప్రాసెసింగ్కు 3 to 8 వీక్స్ అయితే పడుతుంది. ఇప్పుడు యూకే కొంచెమైనా కావచ్చు. అందుకే మీరు సర్టిఫైడ్ ఈ సీఓఎస్ అంటే ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ వర్క్ వీసాలు, స్కిల్ వర్కర్ వీసాలు అనేది ఆపేశారు వాళ్ళు 2024 తర్వాత నుంచి. ఈ స్కిల్ వర్కర్ వీసాలు అనేది వాళ్ళు ఇవ్వడం మానేశారు. ఇంకోటి యూకేలో ఇప్పుడు పాపులేషన్ హెవీ అయిపోయింది వాళ్ళకు. ఎందుకంటే లోకల్స్ నుంచి కూడా ప్రెజర్ అయింది. మొన్న లాస్ట్ ఇయర్ చూసినట్టయితే వాళ్ళు పెద్ద స్ట్రైకే చేశారు ఇండియన్కి అగెనిస్ట్గా. మన ఇండియన్సే కాదు, ఆడ పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కడ చూసినా మన ఇండియన్స్నే వీళ్ళు ఏదో టార్గెట్ చేస్తున్నారు. ఇంకోటి ఈ స్కిల్ వర్కర్ వీసాలు ఇవన్నీ ఆపేశారు. ఈ కొన్ని వర్క్ వీసాలు అంటారు, కానీ వీళ్ళు నిజంగా వర్క్ వీసా అంటే అతనే మిమ్మల్ని కావాలి అని చెప్పి మీకు పాస్పోర్ట్ ఇచ్చి రమ్మనడం, నీ ఫ్లైట్ టికెట్స్ అవన్నీ జెన్యున్గా వాళ్ళు ఇచ్చి తీసుకుపోవాలి. అంతేగాని మనం ఇక్కడ కన్సల్టెంట్స్కి యాన్ యావరేజ్గా ఇప్పుడు యూకే స్కామ్లో చూసినట్టయితే ఒక్కొక్కరు 20 లక్షలు మన ఇండియన్ కరెన్సీలో 15 నుంచి 20 లక్షలు పే చేశారంట. అది ఎంతమంది అనేది తెలీదు. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. వీళ్ళు నిజంగా ఈ చట్టాల్లో ఉన్న లొసుగులతోటే వీళ్ళు ఇలా తప్పించుకుంటున్నారు. ఇంకోటి మనం అప్పుడు ఆ మధ్యలో చూసాం ఏజెంట్ మోసాలని. ఎందుకంటే దుబాయ్ కానీ సౌదీ అరేబియా కానీ తీసుకుపోవడం, అక్కడ వాళ్ళు చెప్పే వర్క్ ఒకటి, వాళ్ళు చేపించేది ఒకటి. మనం గోట్ లైఫ్లో చూసినట్టు అటువంటివి నిజంగానే కొన్ని జరిగాయి. వాళ్ళకు అక్కడ పోయిన తర్వాత పాస్పోర్ట్లు తీసుకోవడం, వీళ్ళకి చెప్పిన జాబ్ ఒకటి, వాళ్ళు చేయించింది ఒకటి, అలాగే అనుకున్నదంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ వర్క్ వీసాలని మళ్ళీ వీళ్ళు డిమాండ్ చేస్తున్నది మినిమం 10, 12, 13 అని అంటున్నారు. అసలైంది వర్క్ వీసా అంటే ఆ కంపెనీ వాడు కావాలనుకుంటే వాడే మిమ్మల్ని తీసుకుంటాడు, ఫ్లైట్ తీసుకుంటాడు. బట్ ఆ ప్రాసెస్ అనేది మనకు తెలియాలి. మనకు తెలియకుండా ఈ మధ్యలో మీడియేటర్స్ తోటి మనం వెళ్తున్నాం కాబట్టి వీళ్ళు దీన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. అక్కడ ఏజెన్సీలతో మాట్లాడుకొని ఈ క్యాండిడేట్ను హైర్ చేయడం ప్రాసెస్ అంతా మేము చూసుకుంటామంటారు. ఈ ఇనిషియల్గా ఇంత అమౌంట్ అంటారు, తర్వాత వచ్చిన తర్వాత ఇంకొంచెం అమౌంట్ అని, తర్వాత వీసా వచ్చిన తర్వాత ఈ అమౌంట్ అని చెప్పి దీనికి స్కిల్ వర్కర్ వీసాలకు, నాన్ స్కిల్లకు కూడా మినిమం ఇంత ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు యూకేనే చూసుకున్నట్టయితే వీళ్ళు ఇచ్చిన వాళ్ళు కొందరు 2023, కొందరు 2024, 2025 ఆ ఇచ్చిన వాళ్ళకు వీళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం ఇలా జరిగింది. మెయిన్ ఇలాంటి ఫ్రాడ్స్లో మనం ఇరుక్కున్నట్టయితే నిజంగా మన టైం అనేది కోల్పోతాం. ఇంకోటి మానసిక ప్రశాంతత, ఇంకోటి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే మనం దాన్ని నమ్ముకొని ఉంటాం కాబట్టి అది కొన్ని రోజుల, నెలల, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఇప్పుడు వాళ్ళు చూసుకున్నట్టయితే మినిమం 2023 నుంచి 2024 ఇలా గడిచిపోయింది వాళ్ళది. వాళ్ళు కొందరి బాధలు చూస్తుంటే ఒక్కొక్క సిచ్యువేషన్స్ నిజంగా ఎవరైనా కానీ ఇప్పుడున్న లైఫ్ కాకుండా కొంచెం బెటర్ కెరీర్ కావాలి అని అనుకుంటారు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏ యుగంలో లే ఆఫ్లు అంటున్నారు. ఒక జాబ్ దొరకడమే గగనం అయిపోతుంది ఇంత కాంపిటీషన్ వ్యవస్థలో. ఇప్పుడు గవర్నమెంట్ వాటిని నమ్ముకుంటే అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ నోటిఫికేషన్లో చూసుకుంటే స్టేట్ విడిపోయిన తర్వాత, విడిపోక ముందు 2011లో వచ్చింది, తర్వాత 2016లో వచ్చింది, తర్వాత 2018, తర్వాత 2023. ఏమైంది ఇప్పుడు ఆ నిరుద్యోగులు మెయిన్ ఈ ఏజ్ రిలాక్షన్స్ లేకపోవడం, వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది అర్థమే లేదు. అంటే మినిమం 2 ఇయర్స్కు ఇచ్చే నోటిఫికేషన్లు ఇంత గ్యాప్ తోటి అయిపోతుంది. మినిమం 4, 5, 6 సంవత్సరాల గ్యాప్లో అంటే ఇలా వాళ్ళు దానికి ప్రిపేర్ అవ్వడం, ఈ జాబులు రాక. ఇప్పుడు ఐటీ చూసుకున్నట్టయితే లే ఆఫ్ల పర్వం అయితే చాలా గట్టిగా ఉంది. అంటే మినిమం 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఎంత చేసిన వాళ్ళకి రేపు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు ఇక్కడనే కాదు, అమెరికాలో చూసుకున్నా ఇప్పుడు అలానే ఉంది. ట్రంప్ వచ్చిన తర్వాత మరీ అది ఇంకా చాలా హెవీ అయిపోయింది. ఎందుకంటే మాస్ డిపోర్టేషన్లు, లే ఆఫ్లు, ఇంకోటి H1Bలు, గ్రీన్ కార్డులు కూడా అప్పట్లోకి ఇవ్వలేదు. ఇప్పుడు H1B గ్రీన్ కార్డులు కావాలంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ ఇంకోటి
అమెరికాలో ఒకప్పుడు 10 ఇయర్స్ కింద అయితే వెళ్ళిన వాళ్ళు చాలా బాగా సెట్ అయ్యారు కానీ తర్వాత అయితేనే కోవిడ్ తర్వాత నుంచి అయితే కష్టమైపోయింది. ఇప్పుడు కెనడాలో చూసినట్టయితే వాళ్ళు ఓవర్ అయిపోయి వాళ్ళు కూడా రానివ్వకపోవడం, అక్కడ కూడా మార్కెట్ సరిగ్గా లేదు. ఎక్కడ చూసినా అదే ఉంది. ప్రపంచమంతా ఇదే ఉంది. అదే ఇప్పుడు ఈ వర్క్ వీసాలంటే కొన్ని ఓకే, స్కిల్డ్ అని కాకుండా నాన్ స్కిల్డ్ వర్క్ వీసాలు ఓకే, వాళ్ళ సైడ్ నుంచి వస్తే జెన్యూన్. బట్ వీళ్ళు ఈ మధ్యలో ఏజెంట్లు అని చెప్పి ఇలా మోసం చేయడం అయితే దారుణం. ఎందుకంటే కొందరు చెప్తారు మేము ఇలాగే కష్టపడి పైకి వచ్చినాం అంటారు కానీ అలా ఒకరిని మోసం చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొని వస్తారు. 20 లక్షలు అంటే మధ్యతరగతి వాడికి అది చాలా పెద్ద అమౌంట్. కొందరికి జీవితాంతం మళ్ళీ కష్టపడినా ఆ అమౌంట్ తిరిగి వస్తుందో రాదో తెలియదు. అంత సంపాదించడం కూడా నిజంగా ఆ డబ్బు ఏమో కానీ నిజంగా మానసికంగా అన్నిటి పరంగా కూడా చాలా కోల్పోతారు విలువైన సమయాన్ని అన్నిటిని. ఇదైతే ఈ స్కామ్ గురించి ఇప్పటికీ ఇన్ని రోజులు అవుతుంది, మరి వాళ్ళైనా వచ్చి మీడియా ముందుకి చెప్పట్లేదు. అప్పుడేదో ఒక చిన్న వీడియో చేసి అన్నారు. అంటే మీరు ₹20 యాపిల్ తీసుకుంటారు, అది కొన్ని రోజుల తర్వాత ఖరాబ్ అయిపోతుంది, దానికి మాకేం సంబంధం, అది ఇచ్చినప్పుడే తీసుకుంటారు కానీ ఇచ్చిన తర్వాత అది ఖరాబ్ అయిపోతే మాకేం సంబంధం అని అంటున్నారు. ఇటువంటి సిల్లీ లాజిక్లు ఎలా చెప్తున్నారో అర్థం కావట్లేదు. ₹20 యాపిల్స్ తోటి ₹20 యాపిల్స్ పోయినా మనం పడేసి ఇంకోటి కొంటాం. ఇక్కడ ఇచ్చింది 20,000 కాదు, 20 లక్షలు ఒక్కొక్కరు ఇచ్చారు. ఇంకోటి మన తెలుగు వాళ్ళే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా అండ్ కొన్ని పక్క స్టేట్స్ను పక్క కంట్రీస్ నుంచి కూడా తీసుకున్నారంట. ఇప్పుడు ఇదైతే చాలా ఎంతోమంది మోసపోయారనేది తెలియదు. కానీ నిజంగా యూకేలో చూసుకున్నట్టయితే ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఇప్పుడు యూకే సిఓఎస్ మీద అతను వచ్చాడు, తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఇది ఫేక్ అనేది తెలిసిపోతుంది. ఇది తెలిసిపోవడంతో ఇక్కడ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు మీరు డిపోర్టేషన్ చేస్తారు. సరే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత అయినా ఫేక్ అని తెలిసి మిమ్మల్ని తీసారనుకో, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆడ ఉండడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. ఇంకోటి యూకేలో కొన్ని దగ్గరనైతే అసలు హెవీ ఉంటుంది. మనం ఆడ ఫుడ్ అయినా కానీ రూమ్ రెంట్స్ అయినా అవైనా మనం పే చేసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళ మీద మనం లాయర్‌ని మన ఇండియాలో లెక్క లాయర్ ఫీజులు 2, 3 వేలు, 4 వేలు అలా ఉండవు. అలా అక్కడ లాయర్ ఫీజులు అంటే మినిమం మన ఆస్తులు అడిగేంతగా ఉంటాయి అక్కడ. ఎందుకంటే మినిమం వాళ్ళకు కన్సల్టేషన్స్ ఫీజే పౌండ్స్‌లో ఉంటుంది. ఇప్పుడు ఒక్క రూపాయే వాళ్ళ పౌండ్స్ ₹120 మన ఇండియాలో. అది ఎంత ఛార్జ్ చేస్తారో ఊహించుకోండి. మళ్ళీ అది చాలా హై టేకింగ్ రిస్క్‌తో కూడుకున్న పని. అందుకే ఈ అబ్రాడ్ కంట్రీస్‌లో ఎక్కడ చూసుకున్నా గానీ ఈ లొసుగులను వాడుకొని వీళ్ళు తప్పించుకుంటున్నారేమో అనిపిస్తుంది. బట్ వీళ్ళకైతే న్యాయం జరగాలి. ఎందుకంటే అంతమంది వాళ్ళేదో ఆశతోటి అప్రోచ్ అయ్యారు. కొందరు వాళ్ళకి తెలిసిన వాళ్ళతో అంటున్నారు. ఇలా తెలిసిన వాళ్ళని అందరిని ఇలా మోసం చేయడం అయితే కష్టమండి. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళను మోసం చేస్తే ఏమొస్తుందండి? మనం ఈ అవేర్‌నెస్ అయితే ఉండాలి. బట్ ఇది అవేర్‌నెస్ మనం ఎంత చెప్పుకున్నా గానీ ఇప్పుడు మనం మోసపోతూనే ఉన్నాం. మోసం చేసేవాడు చేస్తూనే ఉన్నాడు. దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ అని అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇదొకటి చిన్న విషయం మీతో పంచుకోవాలని ఈ వీడియో అవేర్‌నెస్. ఇప్పుడు చివరగా ఈ స్కామ్ చేశారు అంటున్నారు కదా! ఆమె రీసెంట్‌గా జనవరిలో ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీలో కూడా నటించింది. యాన్ అండ్ యావరేజ్‌గా చూసుకున్నట్టయితే ఎంతో కొంత అమౌంట్ అయితే వచ్చే ఉంటుంది. అంతేకాకుండా తను ఒక ఫేమస్ యూట్యూబర్. వీళ్ళకు ఎందుకంటే యూకేలో ఉన్న విశేషాలు ఇవన్నీ చూపిస్తారు కాబట్టి. బట్ ఇక్కడ ఉన్న చాలామంది ఏంటిదంటే అక్కడ ఎలా ఉంటుందో చూడనీకి కొందరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లా కూడా ప్రతి వీడియోకి చాలానే వ్యూస్ వచ్చాయి. యాన్ అండ్ యావరేజ్‌గా ఎంతో కొంత వస్తుంటుంది. అలాంటప్పుడు బాగానే ఉంది కదా! ఇంకోటి వీళ్ళు యూకేలో 20 ఇయర్స్ నుంచి ఉంటున్నారన్నారు. మరి వెల్ సెటిల్డే కదా! ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా చేయడం? ఒకవేళ కాదు మీ ఆ కంపెనీస్ వల్ల నష్టపోయారో వాళ్ళకి అంతో ఇంతో తిరిగిచ్చినా ఇదంతా అయిపోయేది. అంటే ఏం చేస్తారులే అనుకున్నట్టున్నారు. ఇప్పుడు ఇదంతా చూస్తున్నట్టయితే ఇంతమంది ఒక్కొక్కరుగా బాధితులందరూ వస్తున్నారు.